ఆచి చికెన్ మసాలా. గోదావరిలో ఆతిథ్యం వంట పట్టినట్టుంది. ఆ పులి గోదావరిలను వదలడం లేదు. ఇక కూర్మాపురంలో పట్టుకున్నటువంటి పులిని పాపికొండలో అభయారణ్యంలో వదిలేశామని, దాని మెడలో జీపీఆర్ఎస్ ట్రాక్ సిస్టమ్ అమర్చామని అధికారులు చెబుతున్నప్పటికీ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన ఇక్కడ పరిస్థితి మారింది. గోకవరం మండలంలో కనబడిందన్న పులి తాజాగా ఏలేశ్వరం మండలంలో చొరబడింది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందనే నేపథ్యంలో ఆ గ్రామాల ప్రజలకు స్వయంగా సూచనలు చేస్తూ చాటింపు చేసి గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఇలా నుంచి ఎవరూ బయటకు రావద్దని ఏలేశ్వరం ఎంఆర్ఓ కుసురాజు తెలిపారు. ఇక డ్రోన్ సహాయంతో పులిజాడ కనిపెట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. రైట్, రాజమండ్రి వద్ద కనిపించిన పెద్ద పులి ఇంకా కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను అయితే హడలెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలేశ్వరం తదితర పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందనేటువంటి వార్తల నేపథ్యంలో ఎంఆర్ఓ స్వయంగా రంగంలోకి దిగి చాటింపు వేయించి మరి ప్రజలెవరూ కూడా భయపడవద్దని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక జీపీఆర్ఎస్ ద్వారా ప్రస్తుతం పులి జాడ ఎక్కడ ఉందో కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక పులిజాడకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ శివ. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో తిష్ట వేసిన పెద్ద పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. ఇది నిన్న గంగవరం మండలం ముల్లేరు, ఆదిపురం, వడ్డిచెరువు గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలు కనిపించాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. 2 బోన్లు ఏర్పాటు చేశారు. ఈ బోన్ల వైపు పులి వెళ్లేలా గత రాత్రి మంటలు వేసి ఫారెస్ట్ సిబ్బంది పహారా కాల్చడం జరిగింది. ఇప్పటికే పెద్ద పులిని తమ గ్రామాల మీదకి వదిలేరంటూ రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ గంగవరం మండలంలో పులి సంబంధించే గ్రామాల వద్ద రైతులు పొలాల్లో వెళ్లేందుకు కూడా జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఫారెస్ట్ సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించడంతో రెండోసారి బంధించగలరా లేక ఈ పులి తన దిశ మార్చుకుని మరోవైపు వెళ్ళిపోతుందనే ఉత్కంఠ కూడా ఇక్కడ ఏర్పడింది. నెల రోజుల క్రితం రాజమండ్రి పరిసర ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్ అదే పెద్ద పులి కోసం రెండోసారి జరుగుతుంది. జనవరి నెల చివరి వారంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో బయలుదేరిన పెద్ద పులి తెలంగాణ కన్నాపురం ఫారెస్ట్ మీదుగా రాష్ట్రంలోకి పోలవరం ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి పట్టిసీమ వద్ద గోదావరి దాటి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రవేశించడం, టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనుమతులతో మొత్తం ఇంజక్షన్ ఇచ్చి కూర్మాపురంలో దాన్ని బంధించారు. ఇది విశాఖ జూలో కొంతకాలం పెట్టిన తర్వాత దాన్ని పాపికొండల ఏరియాలో వదిలేయడం జరిగింది. దానికి ఈ జీపీఎస్ ట్రాకర్ అంటే కూడా దీన్ని కాలర్ కెమెరాను ఏర్పాటు చేస్తాను కూడా అధికారులు చెప్తున్నారు. అయితే పులికి అది ఎక్కడ ఏర్పాటు చేస్తారని మాత్రం చెప్పడం లేదు. జీపీఎస్ ద్వారా దీన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఈ ఏలేశ్వరం అడ్డతీగల మండలాల బార్డర్లో పులి పాదముద్రలు గుర్తించారు. తాజాగా ఇది ఏలేశ్వరం మండలంలోకి వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. నిన్న జగ్గంపేటకు సంబంధించి గోకవరం మండలంలో తిరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ ఎమ్మెల్యే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ చెప్పారు. ఇవాళ ఇది పత్తిపాడుగులో ఎంటర్ అయింది. ఎందుకంటే ఏలేశ్వరం అనేది పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోపక్క ఈ గోకవరం మండలంలో కనపడుతున్న పులి ఏలేశ్వరం మండలంలోని మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఏలేశ్వరం ఎంఆర్ఓ కుసురాజు ఈ గ్రామాల్లో పర్యటిస్తూ ఏదైతే పులి ప్రస్తుతం తిరుగుతుందో అక్కడ దాని పాదముద్రలు కూడా గుర్తించాం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు ఎక్కడికెక్కడ దండోర వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఒంటరిగా వెళ్ళొద్దు, చీకటి వల్ల బయటకు వెళ్ళొద్దు, ఏదైనా పులి అడవికి కనిపిస్తే మాకు అధికారులకు సమాచారం ఇవ్వడం చెప్పడం దండోర వేయించడంతో పాటు అటవీ శాఖ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా డ్రోన్ కెమెరాలు వినియోగించి దానికోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఈ అడ్డతీగల మండలం కృష్ణవరం గ్రామ సమీపంలో ఆవుంటున్న పులి ఈ రోజు ఏలేశ్వరంగా వచ్చింది. అయితే సాంబశివరావు, గత కొద్ది కాలంగా సంచరిస్తున్నటువంటి పెద్ద పులి ఈ పులి ఒకటేనా, లేదంటే ఇది ఏమైనా మరో పులి అనేటటువంటి వార్తలు ఏమైనా వస్తున్నటువంటి పరిస్థితి? అధికారులు ఏమంటున్నారు అసలు దీనికి సంబంధించి? అధికారులు చెప్పడం ఏంటంటే ఆ పులి ఈ పులి ఒకటే. ఎందుకంటే దాన్ని పట్టుకున్న తర్వాత కొంతకాలం విశాఖలో అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత దాన్ని సురక్షితంగా బయటకు వదలడం జరిగింది. దీనికి ఏదైతే పులి ఉందో అది ఇది ఒకటే. ఎందుకంటే ఈ పాపికొండల ఏరియాలో తిరిగిన తర్వాత ఇది వచ్చిందని చెప్తున్నారు. కానీ అధికారులు చెప్పడం దాన్ని అక్కడ ఏలేశ్వరంలో వదిలినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే దీనికి ట్రాకర్ ఉంది కాబట్టి ఇది ఎక్కడ తిరుగుతుంది, ఎలా ఉంది చెప్పడానికి కూడా మాకు ఎక్కడుంది తెలియడానికి
ఎప్పటికప్పుడు మాకు సిగ్నల్స్ వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఈ ఛత్తీస్గఢ్ అడవుల్లో బయలుదేరిన పులి అది ఇది అని ఒకటి చెప్తున్నప్పటికీ ఏదైతే అధికారులు ప్రస్తుతం దీనికి ఎక్స్ప్లోరర్ అని పేరు పెట్టారో అది ఇది ఒకటనే చెప్తున్నారు. దీనికోసం 2 ఆడపిల్లలు కూడా తీసుకొస్తామని అటవీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అది ఇది ఒకటే. అయితే ఏంటంటే అధికారులు చెప్పిన ట్రాకర్ పనిచేస్తుందా లేదా, పని చేస్తే ఇంతసేపు ఇన్ని రోజుల పాటు దీన్ని ఎందుకు ఇలా వదిలేశారు, పాపికొండల అభయారణ్యం నుంచి ఇది ఎక్కడ తిరుగుతుందన్న వాళ్ళకి సమాచారం ఎందుకు రావడం లేదని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పులిని వైజాగ్ జూలో గానీ లేదంటే మహారాష్ట్ర అడవుల్లో గానీ లేదా శ్రీశైలం అడవుల్లో గానీ ఉంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుని పాపికొండలో వదిలేశారని చెప్తున్నారు. అధికారులు కూడా మొత్తం మీద ఒకటే పులి ఉంది, ఆ పులి ఇక్కడ తిరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ పులి కట్టిన ట్రాకర్ ద్వారా వీళ్ళకి సమాచారం రావడం లేదా, ఏం జరిగిందని మాత్రం తేలాల్సి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.